హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇదొచ్చేసి థర్స్‌డే రోజు వ్లాగ్ అనమాట. ఇక నేను ఫిల్టర్‌కైతే వేస్తున్నాను. అలాగే పాలవైతే కాచి పెట్టేశాను. ఇంకా పిల్లలైతే లేవలేదనమాట. వాళ్ళొచ్చేసి 6:30 కల్లా లేస్తారు. నేనైతే ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాను. నేను కాఫీ అది తాగేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. టిఫిన్ అలాగే లంచ్ కూడా చేయాలి కదా మా పెద్దోడికి. సో అవైతే స్టార్ట్ చేస్తాను. పిల్లలు లేచేలోపు ఇలా కొన్ని పనులైతే చేసి పెట్టేసుకోవాలన్నమాట. వాళ్ళు లేచాక మళ్ళీ పాలు కలిపిచ్చేసి ఇంకా వాళ్ళని రెడీ చేయాలి కదా, మళ్ళీ టైం అది సరిపోదు. ఈరోజు టిఫిన్‌కి ఇడ్లీ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ పల్లీలు అయితే వేయిస్తున్నాను అనమాట. స్కూల్ ఉంటే మాత్రం చాలా మటుకు ఇలా ఇడ్లీలోకి పల్లీ చట్నీనే చేస్తాను. ఇంట్లో ఉంటే మాత్రం సాంబార్ అయితే చేసుకుంటామన్నమాట. వడ సాంబార్, ఇడ్లీ సాంబార్ అలా చేస్తుంటాను. క్యారియర్‌కి పెట్టాలంటే అది ఇలా గట్టిగా అయిపోతుంది కదా సాంబార్ అది వేసి ఇచ్చామంటే. కాబట్టి ఇంకా పల్లీ చట్నీనే చేసేస్తుంటాను. ఇక్కడ రసంకి అయితే పెడుతున్నాను. టమోటాలు అయితే మగ్గిస్తున్నాను అనమాట. ఈరోజు కందిపప్పు లేకుండా నీళ్ళ రసం అయితే చేస్తున్నాను. ఇక్కడ టమోటాలు అయితే మగ్గిపోయాయి. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. అలాగే మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మిగిలిన ప్రాసెస్ అయితే సేమ్ అనమాట. కొద్దిగా బెల్లము, రుచికి సరిపడా సాల్ట్, రసం పొడి అయితే వేసుకోవాలి. తర్వాత దీనంతా బాగా కలుపుకొని తెరలించుకోవాలి. ఈ రసం ఇలా ఉడికేటప్పుడే కొంచెం పప్పుల పొడి అనమాట, ప్లెయిన్ పప్పుల పొడిని వాటర్లో కలిపేసి అయితే వేస్తున్నాను. ఇలా పప్పుల పొడి వేసుకోవడం వల్ల రసం అయితే కొంచెం చిక్కగా వస్తుంది. మనం కందిపప్పు వేయం కాబట్టి కొంచెం చిక్కదనం అనేది వస్తుంది. ఇంకా తర్వాత ఈ రసాన్ని మామూలుగా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకును వేసుకొని తెరలించుకోవాలి. లాస్ట్లో అయితే నార్మల్గా తిరుగువాత అయితే వేసుకోవాలి. మనకి కందిపప్పు అలా ఉడికించే టైం లేనప్పుడు ఇలా పప్పుల పొడి వేసి రసం చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి. వాటిని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని టమోటాలు, పచ్చిమిర్చిని అయితే వేసేస్తున్నాను. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చక్కెర, అలాగే కొంచెం చింతపండు రసం వేసుకొని ఆ టమోటాలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. చూడండి, టమోటాలు అవన్నీ కూడా మగ్గిపోయాయి. ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ రసంకి అలాగే పల్లి చట్నీకి తిరుగువాత అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను. ఆ ఇడ్లీ అవి అయ్యేలోపు ఇంకా నేను పిల్లలకి స్నానాలు అవన్నీ చేపించేసి ఇంకా రెడీ అయితే చేస్తానన్నమాట. ఇక్కడ పిల్లలకి టిఫిన్, లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. మా చిన్నోడైతే ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు. వాడికైతే ఓన్లీ టిఫిన్ పెడితే సరిపోతుంది. మా చిన్నోడికి రోజు నుంచి ఎగ్జామ్స్ అనమాట. ఇంకా వాడిది ఎల్కేజీ కూడా అయిపోతుంది. ఇంకా మా పెద్దోడికి అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎగ్జామ్స్ ఉంటే మాత్రం వాడికి కూడా హాఫ్ డేనే ఉంటుంది. ఇంకా ఓన్లీ టిఫినే అనమాట. మార్నింగ్ కొంచెం టైం అయితే కలిసి వస్తుంది. ఇక లంచ్కి రసము, పెరుగన్నం అయితే పెట్టేశాను. ఇక్కడ స్నాక్స్కి మా పెద్దోడికి వాటర్ మిలన్ పెట్టాను. చిన్నోడికి అయితే రస్క్ అయితే పెట్టించాను. పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ గుమ్మడికాయ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇంతకుముందు తాగేవాళ్ళము ఈ గుమ్మడికాయ జ్యూస్ కూడా. మధ్యలో చాలా రోజులు అయిందనమాట, మానేసాము. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేసాము. ఈ గుమ్మడికాయలో చెక్కు తీసే పని కూడా లేదు. చెక్కుతో పాటు గింజలు అవన్నీ కూడా వేసి మిక్సీ అయితే చేసుకోవాలి. ఇక్కడ గుమ్మడికాయ ముక్కలన్నీ అయితే కట్ చేశాను అనమాట. ఇంకా వాటిని జ్యూసర్లో అయితే వేస్తున్నాను. డైలీ జ్యూస్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అంటే ఇలా పచ్చి వాసన అలా ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ గుమ్మడికాయ జ్యూస్ అయితే రెడీ అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ మా వారికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడ బుడంకాయ పచ్చడి ఉండింది, నిన్న చేశాను అనమాట. ఇంకా బుడంకాయ పచ్చడి అయితే వేస్తున్నాను. ఈ బుడంకాయ ఊరగాయ కూడా మేమైతే రెగ్యులర్గా చేసుకుంటుంటాము. ఇంకా నేనైతే ఇక్కడ జాడీ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 350కి 2 అయితే ఇచ్చారు. వంకాయ టమాటా వేసి కర్రీ అయితే చేశాను. అలాగే రసము, పెరుగన్నం అయితే కలిపి పెట్టేస్తాను.
ఇంకా మా వారు ఆఫీస్‌కి అది వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేను సాయిబాబా పూజ అయితే చేసుకుంటున్నాను. అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాననమాట. ఇదొచ్చేసి ఈవినింగ్. నేనైతే ఈరోజు పాలకూర చపాతీ అయితే చేస్తున్నాను. మా పెద్దోడైతే అడిగాడనమాట పాలక్ చపాతీ చేయమని, గ్రీన్ చపాతీ. ఇంకా వాడి కోసం అయితే చేస్తున్నాను. పిల్లలు మామూలుగా కూరగాయలు అలా తినరు కదా, ఆకుకూరలు. ఇలా పాలకూర మెత్తగా మిక్సీ చేసి చపాతీలో వేసామంటే వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా! ఫస్ట్ అయితే పాలకూరకి ఇలా కాడలన్నీ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్నైతే శుభ్రంగా వాష్ చేసుకోవాలనమాట. చూడండి, ఇక్కడ పాలకూరనైతే బాగా నీట్‌గా క్లీన్ అయితే చేసి పెట్టేశాను. తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పాలకూరనంతా కూడా మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ పాలకైతే బాగా మగ్గిపోయింది. తర్వాత దీన్నంతా వాటర్ లేకుండా మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చినైతే వేసుకోవాలి. నేనైతే ఒక 2 వేసాను. మళ్ళీ పిల్లలు కారం అది తినరని చెప్పేసి. అలాగే కొంచెం చిన్న అల్లం ముక్కనైతే వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి, పాలకూరనంతా కూడా ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో గోధుమ పిండినైతే వేసుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే కొంచెం జీలకర్రనైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పాలకూర పేస్ట్‌ని అంతా కూడా వేసుకోవాలి. తర్వాత దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి. ఫస్టే వాటర్ యాడ్ చేయకూడదనమాట. ఈ పాలకూరలో ఉండే వాటర్ కొంచెం సరిపోతుంది. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత ఆ పిండి పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా నాననివ్వాలి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసాను. ఇంకా తర్వాత చపాతీలయితే చేస్తున్నాననమాట. ఇలా కొద్దిగా పిండి తీసుకొని కాస్త పొడి పిండిలో అద్దుకొని నార్మల్‌గా చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి. ఇంకిక్కడ ఈ పాలక్ చపాతీనైతే ఒత్తేసాను. ఫస్ట్ అయితే ఒక 2 చేసి పెట్టేసాను. ఇంకా చూడండి, ఇక్కడ వీటినైతే కాలుస్తున్నాననమాట. ఈ పాలక్ చపాతీ కూడా మా నార్మల్ చపాతీలకే చాలా బాగా పొంగుతున్నాయి. ఈ చపాతీలన్నీ కూడా కాల్చేసాను. ఇంకా ఇవైతే చాలా సాఫ్ట్‌గా వచ్చాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఈ చపాతీలోకి నేనైతే టమోటా గుజ్జయితే చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ టమోటాలనైతే అన్నీ కట్ చేసి పెట్టేసాను. ఇంకా తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని తిరుగువాతయితే వేసుకోవాలి. ఈ తిరుగువాతంతా వేగిపోయాక టమోటా ముక్కలనైతే వేసుకోవాలనమాట. తర్వాత ఇందులో కొంచెం పసుపునైతే వేసుకొని మూత పెట్టేసి ఈ టమోటాలన్నీ సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ టమోటాలయితే బాగా మగ్గిపోయాయి. తర్వాత ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి, అలాగే కొంచెం కారం పొడైతే వేస్తున్నాను. ఒక స్పూన్ చక్కెరనైతే వేస్తున్నాననమాట. తర్వాత దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్‌లో ఒక స్పూన్ ప్లెయిన్ పప్పుల పొడినైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ సింపుల్‌గా టమోటా గుజ్జయితే రెడీ అయిపోయింది. ఈ టమోటా గుజ్జొచ్చేసి చపాతీల్లోకి, రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. ఈ టమోటా గుజ్జు ఈ పాలక్ చపాతీలోకి కూడా చాలా బావుంది. ఇవి చపాతీస్ కూడా చాలా సాఫ్ట్‌గా వచ్చాయన్నమాట. టేస్ట్ కూడా బాగున్నాయి. మా పిల్లలిద్దరు కూడా తిన్నారు. ఇంకా తిన్న తర్వాత ఇంకా క్యారెట్స్ అవన్నీ కూడా కడిగేసాను. ఇంకా పాలవన్నీ తోడు పెట్టేసాను. ఇంకా అలాగే మెంతులు నానేసాననమాట. ఇంకా స్టవ్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసైతే పెట్టేసాను. మళ్ళీ మార్నింగ్ వంట కోసం నీట్‌గా క్లీన్ అయితే చేసి పెట్టేసాను. ఇదనమాట ఇవాల్టి వ్లాగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి.